హాయ్ అండి. ఫుల్ గ్రేవీతో పన్నీర్ కర్రీ. ఫుల్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది. ఘాటుగా ఉంటుంది. ఫుల్ మసాలాతోటేసాను. ఈ గ్రేవీ అన్నంలో కానీ ఇలా చూసారా ఎంత బాగా మంచి కలర్ఫుల్‌గా గ్రేవీతో వస్తుంది పన్నీర్ కర్రీ. రోటీ కూడాను. మీకు ఇందులో రొట్టి మెత్తగా స్మూత్‌గా రావాలంటే ఇందులో ట్రిప్ కూడా నేను చెప్తాను ఎలాగనేది. ఇలా చూసారా రొట్టెలు ఎంత బాగా మెత్తగా స్మూత్‌గా వస్తాయి. మీరు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా స్మూత్‌గా ఉంటుంది ఈ రొట్టి. ఘాటుగా ఉంటుంది మసాలా కూడాను. ఈ మసాలాతో పన్నీర్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూసి మీరు ట్రై చేయండి. 200 గ్రాములు పన్నీర్ తీసేసుకున్నాను. పన్నీర్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలు ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగ ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు చిటికెడు మసాలా, చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా ముక్కలన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేపుకోవాలి. బాగా వేగకూడదు. కొంచెం లైట్‌గా వేగితే మీకు పన్నీర్‌కి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు వేగిపోయిన ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఉల్లిపాయలు ఇలా వేపుకోవాలి. ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా ఇలా వేపించుకోవాలి. ఇవి బయట తీసుకొని మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు లవంగీలు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, తేజ్‌పత్తా ఆకేస్తే స్మెల్ బాగుంటుంది. ఘాటుగా ఉంటుంది మసాలాను. ఫస్ట్ వేసిన ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా మనం వేసేసి ఇలా మసాలా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని మళ్ళీ శుభ్రంగా మసాలానంతా వేపుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెం మెంతాకు వేసుకోండి. మెంతాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోయినా క్లిప్ చేయండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇలా వేసేసి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం పాలు మీగడ కూడా వేసుకోవాలి. పాలు మీగడ లేకపోతే కొంచెం నెయ్యి వేసుకోండి ఒక స్పూను. ఇదంతా కూడా ఇలా దగ్గరికి కలుపుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి. మూత పెడితే ఇలా మసాలా చూసారు అన్ని ముక్కలకి బాగా పడుతుంది. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు చపాతీ ముద్దంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చపాతీ ముద్దని పక్కన పెట్టేసుకోండి. ఇలా రొట్టెకి శుభ్రంగా చపాతీని పామేసుకొని పైనంతా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు స్మూత్‌గా బాగా వస్తుంది. కొంచెం పైన ఆయిల్ మధ్యలోనేసి ఇలా మళ్ళీ చపాతీని పామండి. స్మూత్‌గా వస్తుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది చపాతీని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేపుకోండి చపాతీలు. చూసారా ఎంత గుల్లగా పైకి ఎంత బాగా వస్తుంది చపాతీకి. ఎప్పుడైనా చపాతీ పామేటప్పుడు మధ్యలో ఆయిల్ వేస్తే ఇలా మీకు స్మూత్‌గా వస్తాయి చపాతీలు. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో చపాతీకి నెయ్యి వేసాను. మీకు ఏది నచ్చితే అది ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది చపాతీలు. పన్నీర్ కర్రీ, చపాతీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది చూసి మీరు కూడా మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి.